బోడ కాకరకాయ, వెల్లుల్లి కారం వేపుడు. నిజంగా ఈ సీజన్‌లో అయితే ఈ కాకరకాయలు బాగా దొరుకుతాయి కదా! నేను చూపిస్తున్నట్లుగా కూరని ఒక్కసారి ఇలా వండండి. చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా హాఫ్ కేజీ కాకరకాయలని క్లీన్ చేసుకొని, కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని, కొంచెం మగ్గిన తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకొని, మళ్ళొకసారి కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోండి. మూతను పెట్టుకొని 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి కారం కోసం మిక్సీ జార్లోకి సాల్టు, కారం, జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని లైట్గా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఇలా సగం వరకు మగ్గిన తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకొని ముందు గ్రైండ్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారం వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా బోడ కాకరకాయ వెల్లుల్లి కారం వేపుడు రెడీ. మీరు కూడా ఒక్కసారి ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. నిజంగా అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా బాగుంటుంది.